జ్ఞాన అన్వేషకులకు ఆత్మన్ అవేకనింగ్ నుంచి స్వాగతం. ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకాన్ని పరిశీలిద్దాం. మీరు వేగంగా సమాచారం తెలుసుకోవాలన్న ఆసక్తిగా ఉన్నవారైతే ప్లేబ్యాక్ వేగాన్ని 1.5 రెట్లకు పెంచుకోవచ్చు. పవిత్రమైన కురుక్షేత్ర యుద్ధభూమిలో ఉత్కంఠతో నిండి ఉన్న వాతావరణం నెలకొంది. ఆపలేని ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి రెండు శక్తివంతమైన సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్య అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు ఆందోళనతో తన సన్నిహితుడైన సంజయుడి వైపు తిరిగాడు. ఓ సంజయ, యుద్ధం చేయాలని నిర్ణయించుకున్న నా పిల్లలు, పాండవుని పిల్లలు పవిత్రమైన కురుక్షేత్రంలో ఏం చేస్తున్నారు? ఇది కొంచెం విచిత్రమైన ప్రశ్నగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇరుపక్షాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. కాని ఈ ప్రశ్న ధృతరాష్ట్రుడి ఆలోచనల వల్ల కలిగిన భయాన్ని తెలుపుతుంది. తన కుమారుల పట్ల అతని అంతులేని ప్రేమ అతని పక్షపాత తీర్పుకు కారణం అయింది. తన సోదరుని పాండురాజు పుత్రులైన పాండవుల నుండి హస్తినాపుర సింహాసనాన్ని తప్పుగా తీసుకున్నాడు. ఇప్పుడు తన నిర్ణయానికి చింతిస్తూ జరగబోయే యుద్ధం యొక్క ఫలితం గురించి ఆందోళన చెందుతున్నాడు. అతను సంజయుడిని అడుగుతున్నప్పుడు అతను కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అని చెప్పాడు. ఎందుకంటే అది కేవలం యుద్ధభూమి మాత్రమే కాదు, దేవతలకు పవిత్ర స్థలం, ధర్మాన్ని రక్షించే భూమి. ఈ పవిత్ర భూమి తన కుమారులకు వారి సోదరుల పట్ల శాంతిని ఎక్కడ తెస్తుందో అనే ఆలోచనల నుండి ధృతరాష్ట్రుని ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. వారు శాంతిని ఎంచుకుంటే అతని కుమారుల భవిష్యత్తుకు పాండవులు ఒక సమస్యగా మిగిలిపోతారు అనే ఆలోచనతో యుద్ధం యొక్క ఫలితం తెలియనప్పటికీ తను యుద్ధాన్ని ఎంచుకున్నాడు. అతని అంతులేని ఆలోచనలు యుద్ధభూమిలో రెండు సైన్యాల గురించి సంజయుడిని అడిగేలా చేశాయి. మొదటి శ్లోకం ముగుస్తుంది. ఆత్మన్ అవేకనింగ్ యొక్క సారాంశం. ఈ శ్లోకం మనకు వ్యక్తిగత పక్షపాతాలు మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి అని, పవిత్ర స్థలాలు లేదా సూత్రాలు మనకు ధర్మం పాటించడానికి ప్రేరణ ఇవ్వగలవని మరియు మనలోని చెడు ఆలోచనలను మార్చగలవని తెలియచేస్తోంది. ఆ విధంగా ఆ రోజున కురుక్షేత్రంలో పాండవులు మరియు కౌరవుల మధ్య యుద్ధం సమీపిస్తున్న సమయంలో ధృతరాష్ట్రుడి ప్రశ్న అతని అంతర్గత మదనాన్ని, ధర్మం గురించి అతని ఆందోళన మరియు తన కుమారులను కాపాడుకోవాలనే అతని కోరికను ప్రతిధ్వనించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా రాబోయే వీడియోలలో పురాతన ఇతిహాసాల నుండి మరింత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కనుగొనండి. భగవద్గీత పట్ల మీ ఆసక్తిని మేము అభినందిస్తున్నాము. బీ బ్లెస్డ్.